భారత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ వర్ధంతి సందర్భంగా రుద్రంగి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాజీవ్ గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు। ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ రాజీవ్ గాంధీ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు నిరుపేదల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారని, గరీబ్ హఠావో అనే నినాదంతో దేశాన్ని ముందుకు నడిపించారని అన్నారు। ఇప్పుడున్న ఉపాధి హామీ పథకం కూడా రాజీవ్ గాంధీ గారే ప్రవేశపెట్టారని గుర్తు చేశారు। ప్రజల గుండెలో రాజీవ్ గాంధీ చెరగని ముద్ర వేశారన్నారు। ప్రతి ఒక్కరూ రాజీవ్ గాంధీ ఆశయ సాధనకు కృషి చేయాలని కోరారు। రాజీవ్ గాంధీ ఆశయాలను నెరవేర్చడానికి జూన్ 4న కాంగ్రెస్ దేశవ్యాప్తంగా అధికారంలోకి వస్తుందని, రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవ్వడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు। ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ గట్ల మీనయ్య, ఫ్యాక్స్ డైరెక్టర్ నర్సారెడ్డి, ఆలయ చైర్మన్ కొమిరే శంకర్, తరే మనోహర్, ఎరం గంగా నర్సయ్య, గండి నారాయణ, ఇప్ప మహేష్, గడ్డం శ్రీనివాస్, సురయాదయ్య, మడిశెట్టి అభిలాష్, తరే లింగం, అక్కినపల్లి శ్రీనివాస్, కట్కూరి దాసు, దాసరి గంగరాజం తదితరులు సందర్భంగా ఈ రోజు రుద్రంగి మండల కేంద్రంలో ఘనంగా నివాళులర్పించడం జరిగింది। ఆధునిక భారతదేశానికి పునాదులు వేసి అణగారిన వర్గాలకు వెలుగులు నింపి అదేవిధంగా బడుగు బలహీన వర్గాల జీవితాల్లో వెలుగులు నింపిన భావి ప్రధాని కీర్తిశేషులు రాజీవ్ గాంధీ గారికి మండల నాయకుల తరఫున నివాళులు అర్పించడం జరిగింది। అదేవిధంగా రానున్న రోజుల్లో కూడా వారి వారసత్వాన్ని పుణికిపుచ్చుకున్న రాహుల్ గాంధీ గారు ప్రధాని కాబోతున్నందుకు ముందుగా ధన్యవాదాలు। ప్రతిపక్షాల మాటలను ఇంత తొందరలోనే వాళ్ళు ఏదో మునిగిపోయినట్టు ఊర్లలో పడి ఆవాహన చేస్తున్నారు। ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్ ఏర్పడి 4 నెలల కనీసం 2 నెలలు కోడ్కి ఎలక్షన్ కోడ్ కింద వేందన్న సంగతి కూడా వాళ్ళు మర్చిపోయి ఏదో జరిగిపోయిందని తొందరపాటు చేస్తూ అమాయక ప్రజలను రెచ్చగొట్టడం జరుగుతూ ఉంది। ఇవన్నీ మానుకోండి। రాబోయే రోజులలో ఇంకా టైం ఉంది, మీరు వెయిట్ చేయండి। మీ మనుగడనే కష్టమయ్యే రోజులు రాబోయే రోజులలో ఉంటాయి, మీరు ఇప్పుడే తొందరపడకండి తెలియజేస్తూ ముగిస్తున్నాం। రాజీవ్ గాంధీ గారు ప్రధానిగా ఉన్నప్పుడు ప్రజల కోసం, ప్రజల కష్టసుఖాల కోసం, బడుగు బలహీన వర్గాల కోసం, పేదల కోసం అనేక రకాల సంక్షేమ పథకాలను తీసుకొచ్చి ప్రజల భారతదేశ ఒక ఉన్నత తత్వాన్ని కాపాడడం కోసం అనేక సేవలు చేసింది కాబట్టి అదేవిధంగా రానున్న రోజుల్లో ఇప్పుడున్నటువంటి రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో అనేక సమీకరణలు జరగబోతున్నాయి। నూతన ఒరవడిలో చక్కటి భారతదేశ వ్యవస్థను రూపొందించడం కోసం ఇవాళ మార్పు అనేది కోరుకుంటున్నారు భారతదేశ వ్యాప్తంగా। కాబట్టి ఇవాళ రానున్న రోజుల్లో ప్రజలు మంచి చేసే ప్రభుత్వాన్ని చూడబోతున్నారని గౌరవనీయులు పెద్దలు ప్రభుత్వ విప్ ఆదిశీనన్న గారి నాయకత్వంలో మరి కలెక్టర్ గారికి కానీ మరి డిఎం కానీ వారి ప్రభుత్వ అధికారులకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది। ప్రభుత్వ పరంగా కూడా ప్రతి ఒక్క గింజ కూడా కొనే విధంగా ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు వస్తుంది। మరి దీన్ని రాజకీయం చేసి రైతులను ఏదో ఆందోళన చేసే విధంగా మరి ముందుకు పోతే రాజకీయం చేయొద్దని దయచేసి ప్రతిపక్ష నాయకులను కోరుకుంటూ మరి పోయిన సంవత్సరం అంతకుముందు సంవత్సరం ఎట్లా ఉందో మనం అందరం చూసినాం। మరి అట్లా కాకుండా కూడా మరి పోయిన సంవత్సరం ఈ టైంకి ఎన్ని క్వింటాలు ఉండదు, మరి ఇప్పుడు ఎన్ని క్వింటాలు పోయిందో అందరికీ తెలుసు। మీరు ఆగం చేస్తే రైతులు ఆగమయ్యే పరిస్థితులు లేరు కాబట్టి రానున్న రోజులు 4వ తారీఖు నాడు మీకు గట్టిగా బుద్ధి చెప్పే దిశగా తీర్పు వస్తూ ఉంది। గ్రహించుకొని మరి ముందుకు పోవాలని ఈ సందర్భంగా ప్రతిపక్ష నాయకులను కోరుకుంటూ ఇక్కడికి వచ్చేసిన ప్రతి ఒక్కరు కూడా పేరు ధన్యవాదాలు।